గుర్తుపెట్టుకోండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే ఇక్కడ స్థానికుడికి ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ చదువుకొని రేపు తన ఆఖరి శ్వాస వరకు అనకాపల్లి జిల్లాలోనే ఉండేటటువంటి వ్యక్తికి మేము ఎంపీ సీట్ ఇచ్చాం. ఏ బీజేపీ పార్టీకి, తెలుగుదేశానికి, జనసేనకి మీ బతుకు చెడా? మీకు ఒక్క స్థానికుడు లేడా? అంటే మీ పార్టీ జెండా మోయడానికి మీకు స్థానికుడు కావాలా? మీ పార్టీ ఫ్లెక్సీలు కట్టడానికి స్థానికుడు కావాలా? బ్యానర్లు కట్టడానికి స్థానికుడు కావాలా? లారీల్లో జనాలు తోలడానికి స్థానికుడు కావాలా? కానీ సింహాసనం ఎక్కి ఊరేగడానికి అక్కడెక్కడో కడపోటు తీసుకొచ్చారు. సిగ్గుందా మీకు కొంచెమైనా? ఈ స్థానిక బీజేపీ నాయకులు నోర్లు మూసుకుని కూర్చున్న చేతకాని వ్యక్తులు, ఈ స్థానిక టీడీపీ నాయకులు చేతకాని దద్దమ్మలు, ఈ స్థానిక జనసేన నాయకులు ఎందుకు నోర్లు మూసుకున్నారు? మీరందరూ చేతగానోళ్ళు. సీఎం రమేష్ ఒక్కడే పోటీగాడు పెద్దవాళ్ళు తేరా ఇక్కడ రావడానికి. గమనించమని కోరుతున్నా. ఈ స్థానికేతరులు అనేటువంటి వాళ్ళు ఒక స్లో పాయిజన్ లాంటి వాళ్ళు. మెల్లమెల్లగా ప్రాంతాల్లోకి వస్తూ ఉంటారు. ప్రాంతాల్లోకి వస్తూనే మన పరిసరాలను చెడగొడుతున్నారు, మన కల్చర్ని చెడగొడుతున్నారు, మన యొక్క సమాజాన్ని కూడా భ్రష్టు పట్టిస్తున్నారు. అనకాపల్లిలో నేను ఎప్పుడూ చూడలా. అనకాపల్లిలో ఈ విధమైన విష సంస్కృతి, ఈ డబ్బుల సంస్కృతి, ఈ దాడుల సంస్కృతి, ఈ డ్రోన్లు ఏంటి, ఈ రెక్కీలేంటి? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? నువ్వు నామినేషన్ వేసి పట్టుమని 4 రోజులు కాలేదు, దీనికి వివరంగా వాడుతున్నాడు సీఎం రమేష్. పొరపాటున ఏమైనా అధికారం ఇస్తే మళ్ళీ బతకనిస్తాడా? కాబట్టి అనకాపల్లి ప్రజలందరూ కూడా ఆలోచించమని కోరుతున్నా. అనకాపల్లి అంటే అమాయకులు కాదు. అనకాపల్లి అంటే మంచితనానికి మారుపేరు. మా మంచితనాన్ని చేతగానితనంగానో అమాయకత్వంగానో తీసుకుంటే సీఎం రమేష్కే కాదు కూటమికి కూడా బుద్ధి చెబుతాము. భవిష్యత్తు రోజుల్లో కూటమి కథ కంచికి, కూటమికి తప్పదు ఓటమి అని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.